రీసెంట్ గా దేశంలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్, అదే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, లేట్ అవ్వడం. మీరు ఎప్పుడైనా ఇండిగో ఫ్లైట్స్ లో వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుని ఉంటే ఈ టెన్షన్ మీకు కూడా వచ్చి ఉంటది. అసలు దేశంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్ అయిన ఇండిగోకు అసలు ఏం జరిగింది, ప్రయాణికులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, దీని వెనక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ సమస్య ఎంత పెద్దదంటే గత 2 రోజుల్లోనే 100కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ లో అయితే చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక రిపోర్టు ప్రకారం నవంబర్ ఒకే ఒక్క నెలలో ఇండిగోకి సంబంధించి 1200కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంట. దీని వల్ల వేలాది మంది ప్రయాణికులు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్లాలని రకరకాల ప్లాన్స్ వేసుకున్నారు. వాళ్ళ ప్లాన్స్ అన్ని కూడా తారుమారయ్యాయి. ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు ఇండిగో యాజమాన్యం దీనిపై మాట్లాడిందా అంటే మాట్లాడింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని అనుకోని టెక్నికల్ సమస్యలు, వింటర్ సీజన్ వల్ల షెడ్యూల్ అడ్జస్ట్మెంట్స్, వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఎయిర్పోర్టులో ఎక్కువ రద్దీ వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వచ్చాయని వాళ్ళైతే చెప్తున్నారు. అట్లాగే ప్రయాణికులకు కలిగిన ఇబ్బందులకి క్షమాపణలు కూడా చెప్పినారు. అయితే ఈ ఒక్కసారికి ఇలా జరిగిందంటే ఓకే, కానీ ఈ సమస్య చాలా కాలంగా ఉంది. అందుకే దీని వెనక ఇంకో పెద్ద కారణం ఉందని ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్స్ చెప్తున్నాయి. పైలట్స్ గ్రూపులు, ఎఫ్ఐపి వంటి సంస్థలు ఏమంటున్నాయంటే ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో తీసుకున్న తక్కువ సిబ్బంది వ్యూహం. అంటే ఉద్యోగుల సంఖ్యను చాలా అంటే చాలా తక్కువగా ఉంచుకుని ఉన్న వారితోనే ఎక్కువ పైలట్స్ నడిపించడం. పాయింట్ నెంబర్ 1, పైలట్స్ కి ఎక్కువ పని గంటలు గంటలు ఉండడం వల్ల వారు సరిగ్గా రెస్ట్ తీసుకోలేకపోతున్నారు. పాయింట్ నెంబర్ 2, రీసెంట్ గా DGCA విమాన నియంత్రణ సంస్థ కొత్త రూల్స్ తెచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే పైలట్స్ అలసిపోకుండా ఉండడానికి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని ఆ రూల్స్ అయితే చెప్తున్నాయి. ఈ రూల్స్ గురించి ముందుగానే తెలిసినా కూడా ఇండిగో సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని, అందుకే ఇప్పుడు సిబ్బందికి ఎక్కువ రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో ఫ్లైట్స్ నడపడానికి తగినంత మంది పైలట్స్ లేకుండా పోయారు. ఇది ఒక రకంగా ఇండిగో యొక్క బ్యాడ్ ప్లానింగ్ కు నిదర్శనమని చెప్పాలి. కొత్త పైలట్స్ ను అపాయింట్ చేసుకోలేదని పైలట్స్ గ్రూపులు అయితే ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి తీవ్రంగా మారడంతో ఇప్పుడు DGCA రంగంలోకి దిగింది. ఇండిగో సీనియర్ అధికారులను పిలిచి ఈ సమస్య ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా పరీక్షిస్తారో చెప్పమని మీటింగ్ అయితే పెట్టారు. మొత్తంగా ఇండిగో తమ తప్పులను సరిదిద్దుకుని సరిపడే సిబ్బందిని నియమించుకుని షెడ్యూల్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ అయితే పడుతుంది. లేదంటే ప్రయాణికులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరి ఈ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేయండి.